Hello students, welcome to CS Academy platform. Today we will discuss the most important topic in casting in production technology, that is types of patterns. Types of patterns, very important topic. Types of patterns. Okay, listen carefully. Please watch this video till the end. You will get very best explanation from this session. Okay, so if you see before entering into the types of pattern, first we should know what is exactly the meaning of the pattern. ఓకే, సో లాస్ట్ సెషన్లో ఆల్రెడీ నేను ప్యాటర్న్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాను. ఇట్ ఈజ్ ఎ రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్. ఇట్ ఈజ్ ఎ రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, సో ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాని యొక్క రెప్లికా, దాని యొక్క మిర్రర్ ఇమేజ్. సో ఏవైతే మనం ఫైనల్ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నామో ఆ యొక్క సేమ్ ప్రోడక్ట్ లాగానే మనకు వచ్చేసి ఒక ప్యాటర్న్ అనేది, ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము. దాన్నే మనము ప్యాటర్న్ అంటాము. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ద రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాటర్న్. ఓకే, ద రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాటర్న్. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే ప్యాటర్న్ వచ్చేసి రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్. ఎందుకు ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ రావాల్సి వచ్చింది? సో ఒక ప్యాటర్న్ సరిపోద్ది కదా అని అంటే, సో టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే, సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ యొక్క ప్యాటర్న్, ఈ యొక్క ఆబ్జెక్ట్ మౌల్డింగ్ శాండ్ ఎలా ఉంటుందో వచ్చేసి ఒక డయాగ్రమాటికల్గా ఒక రిప్రజెంట్ చేద్దాం ఈ విధంగా. సో ఇక్కడ చూస్తే వచ్చేసి కేర్ఫుల్గా చూడండి. సో డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తున్నాను కూడా చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మనకి 2 బాక్స్లు ఉంటాయి, కోప్ బాక్స్ అండ్ డ్రాగ్ బాక్స్. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో నేను డిస్కస్ చేశాను. సో ఇక్కడ చూస్తే మిడిల్లో వచ్చేసి పాటింగ్ లైన్ ఉంటుంది. సో ఈ పాటింగ్ లైన్కి పైన ఉండేటువంటిది వచ్చేసి కోప్ బాక్స్. ఓకే, కోప్ బాక్స్. బాటంలో ఉండేది వచ్చేసి డ్రాగ్ బాక్స్. ఇది కూడా అడుగుతుంటాడు. ఓకేనా, సో బాటమ్ బాక్స్ ఈజ్ డ్రాగ్ బాక్స్ అండ్ అప్పర్ బాక్స్ ఈజ్ కోప్ బాక్స్. సో ద లైన్ దట్ డివైడ్స్ ద కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్ ఈజ్ కాల్డ్ పాటింగ్ లైన్. ఓకే, పాటింగ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతుంటాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ నేను లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాను. ఓకే, ఇక్కడ చూస్తే ఇక కోప్ బాక్స్ డ్రాగ్ బాక్స్ను డివైడ్ చేసే లైన్ పాటింగ్ లైన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక క్యావిటీ ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ క్యావిటీకి వచ్చేసి ఒక రన్నర్ అనేటువంటిది ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను. సో ఈ రన్నర్కి పైన వచ్చేసి స్ప్రూ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ స్ప్రూకు పైన వచ్చేసి ఒక పౌరింగ్ బేసిన్ ఉంటుందని చెప్పాను. ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క పౌరింగ్ బేసిన్ దగ్గర నుంచి సో ఇక స్ప్రూ అరేంజ్మెంట్, సో రన్నర్, గేట్, క్యావిటీ. ఓకే, సో ఆర్డర్ కూడా చెప్పాను. ఆర్డర్ కూడా అడిగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూస్తే ఒక రైజర్ అనేటువంటి అరేంజ్మెంట్ ఒకటి ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి ఒక రైజర్ ఉంటుందని చెప్పాను. సో ఇది వచ్చేసి మౌల్డింగ్ శాండ్. ఈ విధంగా మనం అరేంజ్ చేస్తాం మౌల్డింగ్ శాండ్ని. చాలా కేర్ఫుల్గా వినండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ నేను మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. సో ఎవరైతే లాస్ట్ సెషన్లో వచ్చేసి వినలేదో మళ్ళీ లాస్ట్ సెషన్ వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ ద ప్రీవియస్ సెషన్. ఓకే, సో ఇక్కడ చూస్తే వచ్చేసి ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి లైన్స్ వచ్చేసి నేను ఆపోజిట్ లైన్లో డ్రా చేస్తున్నాను ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఈ రెండు మౌల్డింగ్ శాండ్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మెటీరియల్ ప్రొవైడ్ చేశాను. ఆ మెటీరియల్లో డ్రాగ్ అండ్ కోప్ బాక్స్ మనం ఏమంటామంటే మౌల్డింగ్ ఫ్లాస్క్స్ అంటారు. మౌల్డింగ్ ఫ్లాస్క్లు మనకు వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి: కోప్ బాక్స్, డ్రాగ్ బాక్స్ అండ్ చీక్ బాక్స్. ఓకే, కోపు, డ్రాగ్, చీక్. సో చీక్ బాక్స్ అనేది నేను లాస్ట్ సెషన్లో డిస్కస్ చేయలేదు. సో ఈ సెషన్లో నేను చీక్ బాక్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో వెరీ ఇంపార్టెంట్. దీస్ మౌల్డింగ్ ఫ్లాస్క్స్ అంటారు. వీటిని మౌల్డింగ్ ఫ్లాస్క్స్ అంటారు. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది పౌరింగ్ బేసిన్ అంటారు ఇది. ఓకేనా, ఇది వచ్చేసి స్ప్రూ మీనింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు. SPRUE, స్ప్రూ. సో స్ప్రూ ఈజ్ ఎ వర్టికల్ పాసెస్ విచ్ అలౌస్ ద మోల్టెన్ మెటల్ టు ద రన్నర్. సో ఇది వచ్చేసి మనకు రన్నర్ అంటారు. ఇది వచ్చేసి రన్నర్. సో ఎందుకు మళ్ళీ డిస్కస్ చేస్తున్నా అంటే ఈ టాపిక్ తెలిస్తేనే నెక్స్ట్ మనం ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. సో ఇది వచ్చేసి రన్నర్. సో ఎంట్రీ పాయింట్, ద పాయింట్ వేర్ ఎగ్జాక్ట్లీ మోల్టెన్ మెటల్ ఎంటర్స్ ద క్యావిటీ ఈజ్ కాల్డ్ గేట్. ఓకే, గేట్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ క్యావిటీ. ఓకే, క్యావిటీ. ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడు చెప్తాను. సో టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎందుకు వచ్చాయి ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి క్యావిటీ. So cavity is prepared with the help of the pattern. Yes or no? Pattern is a replica of final product. So this cavity is this spot is prepared with the help of this pattern. Okay. So if it is difficult to prepare with a single pattern, or if it is difficult to prepare the complex shapes with a single pattern, then we have to go for the multiple patterns. Yes or no? So different types of patterns like multiple patterns like split piece pattern. ఓకే, కోప్ ప్యాటర్న్, డ్రాగ్ ప్యాటర్న్, గేటెడ్ ప్యాటర్న్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూస్తే ఒక క్యావిటీని మనం ప్రిపేర్ చేయడానికి
ఒక ప్యాటర్న్తో మనకి పాసిబుల్ అవ్వకపోతే సో మల్టిపుల్ ప్యాటర్న్స్కి వెళ్ళాల్సి వస్తుంది మనము. ఓకేనా, సింగిల్ ప్యాటర్న్స్తో మనం ప్రిపేర్ చేయలేకపోతే సో మల్టిపుల్ ప్యాటర్న్స్ లైక్ 2 పీస్ ప్యాటర్న్, సో 3 పీస్ ప్యాటర్న్, సో స్ప్లిట్ పీస్ ప్యాటర్న్ కూడా అంటారు 2 పీస్ ప్యాటర్న్. సో ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్కి వెళ్ళాల్సిన అవసరం మనకు వచ్చింది. సో అర్థమైంది అనుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ క్యావిటీని ప్రిపేర్ చేయడానికి మనకి ఇంపాసిబుల్ అయితే బేస్డ్ అపాన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ది జాబ్. సో మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ని ప్రిపేర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క ప్రోడక్ట్ కావాలంటే సో ఈ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయడానికి నాకు సింగిల్ ప్యాటర్న్తో నేను ప్రిపేర్ చేయలేను. సో కాబట్టి వచ్చేసి మనకు 3 ప్యాటర్న్స్కి అవసరం ఉంటుంది ఇక్కడ. సో డివిజన్ అనేది చేసుకోవాల్సిన వస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైతే మనకు జాబ్ను ఫైనల్ ఆబ్జెక్ట్ని ఫైనల్ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయడానికి కాంప్లెక్సిటీగా ఉండి సో నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ ఎక్కువ రిక్వైర్ అవుతాయి. సో అప్పుడు వచ్చేసి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఎప్పుడైతే మనకు కాంప్లెక్సిటీ ఉంటుందో అప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్కి వెళ్తాము. సో ఒకే ప్యాటర్న్ మీద మనం ఆధారపడము. సో అందుకని మనకు టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ వై టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ కేమ్ ఇంటు ద పిక్చర్ మీన్స్ సో whenever there is a based upon the complexity of the job, whenever there is number of jobs are required, number of castings are required, okay, then we have to go for the multiple patterns like types of patterns. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ప్యాటర్న్స్ని మనము 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, 2 టైప్స్గా మనము క్లాసిఫై చేస్తాం అనమాట ప్యాటర్న్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ బేస్డ్ అపాన్ ది మెటీరియల్ ఆఫ్ ది ప్యాటర్న్. సో బేస్డ్ అపాన్ ది మెటీరియల్ ఆఫ్ ది ప్యాటర్న్ మనం వచ్చేసి ప్యాటర్న్ ఏ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తామనే దాన్ని బేస్ చేసుకొని వచ్చేసి మనకు ప్యాటర్న్స్ డివైడ్ చేయడం జరిగింది. సో ప్యాటర్న్ వచ్చేసి మనము మెటీరియల్ బేస్ చేసుకొని ఎలా డివైడ్ చేస్తామంటే వుడ్ ప్యాటర్న్స్ అంటే చెక్కతో చేసిన ప్యాటర్న్స్, సో మెటల్ ప్యాటర్న్స్ చాలా కేర్ఫుల్గా వినండి. సో ఓకే, సో మెటల్ ప్యాటర్న్స్ లైక్ ప్లాస్టిక్ ప్యాటర్న్స్, ఓకే, అండ్ వన్ మోర్ ప్యాటర్న్ దట్ ఈస్ అ వ్యాక్స్ ప్యాటర్న్, వ్యాక్స్ మైనం. సో మనం వచ్చేసి క్యాండిల్స్ చేసేటువంటి మైనంతో వచ్చేసి మనం ప్యాటర్న్స్ ప్రిపేర్ చేస్తాము. ఓకే, సో ఇట్లా వచ్చేసి బేస్డ్ అపాన్ ది టైప్స్ ఆఫ్ ప్యాటర్న్, based upon the type of pattern, this based upon this material required for to prepare the pattern. So we are dividing this total into 4 types: wood, metal, plastic and wax. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి వుడ్ అనేది వచ్చేసి మనకు వచ్చేసి లో కాస్ట్ మెటీరియల్స్. సో అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి తక్కువ కావాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చేసి ఒక పెద్ద ఆబ్జెక్ట్ కావాలి, ఫైనల్ ప్రోడక్ట్ ఇంత పెద్ద ఆబ్జెక్ట్ కావాలి. ఓకేనా, కానీ నీకు ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే కావాలి. నీకు ఇంత పెద్ద ఆబ్జెక్ట్ కావాలి, ఓన్లీ ఒక ప్రోడక్ట్, ఒక ఆబ్జెక్ట్, ఒక ఫైనల్ ప్రోడక్ట్ మాత్రమే కావాలి. నీకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ ఫైనల్ ప్రోడక్ట్స్ నీకు అవసరం లేదనుకుందాం. సో అప్పుడు నువ్వు ప్యాటర్న్ వచ్చేసి నువ్వు మెటల్తో ప్రిపేర్ చేస్తే నీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. సార్ నీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో నువ్వు ఫైనల్గా తీసుకునేది ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే. నువ్వు మెటల్ ప్యాటర్న్ ప్రిపేర్ చేసి దాని నుంచి కాస్టింగ్ చేసి నీకు ఫైనల్ ప్రోడక్ట్ ఇస్తున్నా అంటే నువ్వు తీసుకున్న ఓన్లీ ఒక ప్రోడక్టే. సో కాస్టింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో నీ మీద వచ్చేసి అది కాస్ట్ పడాల్సినంత అవసరం ఉంటుందన్నమాట. సో కాబట్టి వచ్చేసి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్స్ వచ్చేసి ద క్వాంటిటీ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్స్ తక్కువ మనకు రిక్వైర్ అవుతాయి. సో లెస్ నెంబర్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్స్ రిక్వైర్ అయినప్పుడు మనము వుడ్ ప్యాటర్న్స్ని ప్రిఫర్ చేస్తాము. సో కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో వెనెవర్ దే రిక్వైర్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్స్, సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్స్ రిక్వైర్డ్ అయినప్పుడు మనం వచ్చేసి మెటల్ ప్యాటర్న్స్ ప్రిఫర్ చేస్తాము. ఓకే, సో సమ్టైమ్స్ ప్లాస్టిక్ ప్యాటర్న్స్ కూడా మనం ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ వచ్చేసి కాస్ట్లీగా ఉందనుకుంటే, సో ఇన్ బిట్వీన్ సో మనకు తీసుకుంటే వుడ్ కంటే కూడా ప్లాస్టిక్ వచ్చేసి చీప్గా మనకు దొరుకుతుంది ఇక్కడ. సో కాబట్టి వచ్చేసి ప్లాస్టిక్ ప్యాటర్న్స్ కూడా ప్రిఫర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో కానీ ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ ప్యాటర్న్స్ మనం చూసుకున్నప్పుడు సో దాని మీద వచ్చేసి సమ్ ఇంప్రెషన్స్ పడేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సో మన కాస్టింగ్ చేసేటప్పుడు దీని మీద వచ్చేసి ఏమైనా వెయిట్ పడినప్పుడు వచ్చేసి సమ్ ప్రెజర్ ఫ్రమ్ ఫోర్స్ పడినప్పుడు ఏమైందంటే ఇక్కడ వచ్చేసి నొక్కుపోవడం లాంటిది ఇట్లా జరుగుతుంది అనమాట. సో కాబట్టి వచ్చేసి ప్లాస్టిక్ ప్యాటర్న్స్ వచ్చేసి అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కొత్త ప్లాస్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో మెటల్ వచ్చేసి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో లార్జ్ నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ ప్రిపేర్ చేసేంత వరకు మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది సో వ్యాక్స్ ప్యాటర్న్ తీసుకుంటే ఇట్ ఈస్ సమ్ వాట్ కాస్ట్లీ. ఓకే, సో సమ్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ వచ్చేసి మనము ఈ యొక్క వ్యాక్స్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అనేది మనకు అవసరం లేదు ఇక్కడ. టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్ మనకు సిలబస్లో లేదు. సో కాబట్టి జస్ట్ చెప్తున్నాను ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అంటే మనకు వచ్చేసి సమ్ జ్యువెలరీస్, సో బంగారు ఆభరణాలు కాస్టింగ్ చేసేటప్పుడు వచ్చేసి మనము ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ యూజ్ చేస్తాము. సో అక్కడ వచ్చేసి హైలీ డైమెన్షనల్ యాక్యురసీ ఉండాలి మనకి. సో అక్కడ వచ్చేసి ఆ యొక్క షేప్స్ వచ్చేసి కరెక్ట్ షేప్లో ఉండాలి. సో జిగ్జాగ్గా ఉండకూడదు అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్, వెరీ కాస్ట్లీ కాస్టింగ్ ఇది. ఓకేనా, సో అక్కడ వచ్చేసి మనం వ్యాక్స్ని యూజ్ చేస్తాం. వ్యాక్స్ ద్వారా వచ్చేసి మనం క్యావిటీని ప్రిపేర్ చేసి సో వ్యాక్స్ని మెల్ట్ చేసి దాన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసి దాన్ని ఆ క్యావిటీలో నుంచి బయటికి తీసేసి సో అప్పుడు వచ్చేసి మనకు మోల్డెన్ మెటల్ పౌడర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వ్యాక్స్ ద్వారా. ఓకేనా, సో ఇది వచ్చేసి బేస్డ్ అపాన్ ది టైప్ ఆఫ్ ది
బేస్డ్ అపాన్ ది టైప్ ఆఫ్ ది మెటీరియల్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద ప్యాటర్న్ వచ్చేసి మనం వచ్చేసి 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూస్తే నాకు వచ్చేసి బేస్డ్ అపాన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ది జాబ్. సో నాకు వచ్చేసి ఒక ప్యాటర్న్తో వచ్చేసి నేను ప్రిపేర్ చేయలేకపోతే అప్పుడు నేను వచ్చేసి మల్టిపుల్ ప్యాటర్న్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు నేను ఏం చేయాలా? సో అప్పుడు టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే, సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ పీస్ ప్యాటర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ. దీని మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సింగిల్ పీస్ ప్యాటర్న్ ఆర్ సాలిడ్ ప్యాటర్న్. ఓకే, సెకండ్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఒకదానికి 2 పేర్లు ఉంటాయి. ఓకేనా, సింగిల్ పీస్ ప్యాటర్న్ ఆర్ సాలిడ్ ప్యాటర్న్. సో సెకండ్ వన్ వచ్చేసి స్ప్లిట్ పీస్ ప్యాటర్న్ ఆర్ డబుల్ ప్యాటర్న్. ఓకే, ఆర్ డబుల్ ప్యాటర్న్ ఆర్ టూ పీస్ ప్యాటర్న్, సింగిల్ పీస్ 2 పీస్. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి త్రీ పీస్ ప్యాటర్న్. సో ఎప్పుడైతే మనకు 2 పీసెస్ ద్వారా కోప్ బాక్స్, డ్రాగ్ బాక్స్, నేను ఆల్రెడీ చెప్పాను చీక్ బాక్స్ అనేటువంటిది ఒక ఇంట్రడ్యూస్ చేశాను, చీక్ బాక్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క చీక్ బాక్స్ వచ్చేసి మనకి ఎప్పుడైతే కోప్ అండ్ డ్రాగ్ బాక్స్ ద్వారా మనకు వచ్చేసి ప్రోడక్ట్ మనం చేయలేకపోతే అప్పుడు చీక్ బాక్స్ ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఆ చీక్ బాక్స్ ఎక్కడ ఉంటుందంటే ఇన్ బిట్వీన్ కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్ మధ్యలో ఉంటుంది. చెప్తాను నేను వచ్చేసి నెక్స్ట్ మినిట్స్లో చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే థర్డ్ వన్ 3 పీస్ ప్యాటర్న్. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్. ఓకే, సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి లూజ్ పీస్ ప్యాటర్న్. నీట్గా రాసుకున్నాను, నోట్ చేసుకోండి. సో లూజ్ పీస్ ప్యాటర్న్. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మనకి వచ్చేసి గేటెడ్ ప్యాటర్న్. ఓకే, సో సెవెంత్ వన్ వచ్చేసి మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి మనకి స్వీప్ ప్యాటర్న్. ఓకే, సో ఇది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో వీటి మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ చూస్తే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింగిల్ పీస్ ప్యాటర్న్. లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో సింగిల్ పీస్ ప్యాటర్న్, మనం దాన్ని కూడా సాలిడ్ ప్యాటర్న్ అంటారు. సో సింగిల్ పీస్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, సో మనకు వచ్చేసి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో సింగిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూపిస్తాను నేను సింగిల్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుందో. సో వచ్చేసి మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ నీట్ లేకుండా సో ఒకే ప్యాటర్న్తో మనం ఆబ్జెక్ట్ని ప్రిపేర్ చేయగలిగితే దాన్ని సింగిల్ పీస్ ప్యాటర్న్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్యూబికల్ స్ట్రక్చర్ కావాలి. సో నేను వచ్చేసి డబుల్ పీస్ ప్యాటర్న్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ పీస్ ప్యాటర్న్ అంటే దీన్ని 2 పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేసి సో నేను వచ్చేసి దీన్ని వచ్చేసి కోప్ బాక్స్లో, దీన్ని డ్రాగ్ బాక్స్లో ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో సింగిల్ పీస్తోనే నేను ప్రిపేర్ చేయొచ్చు కాబట్టి అక్కడ వచ్చేసి మనము సాలిడ్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే కాంప్లెక్సిటీ లేకుండా ఒకే బాక్స్లో, అది కోప్ కానీ డ్రాగ్ కానీ బాక్స్లో ప్రిపేర్ చేయగలిగితే దాన్ని వచ్చి సింగిల్ పీస్ ప్యాటర్న్ అంటారు. సో ప్యాటర్న్ అంటే ఆల్రెడీ చెప్పాను, రెప్లికా ఆఫ్ ది ఫైనల్ ప్రోడక్ట్. సో ఈ ప్యాటర్న్ ద్వారా మనం వచ్చేసి క్యావిటీని ప్రిపేర్ చేస్తాము. క్యావిటీని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసేటువంటిది వచ్చేసి ప్యాటర్న్ అంటారు. సో ప్యాటర్న్లో డిఫరెంట్ టైప్స్ చూస్తే సింగిల్ పీస్ ప్యాటర్న్ ఆర్ సాలిడ్ ప్యాటర్న్. సో ఒకే ప్యాటర్న్తో మనం వచ్చేసి క్యావిటీని ప్రిపేర్ చేసి దాన్ని సింగిల్ పీస్ ప్యాటర్న్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా నేను సింగిల్ పీస్ ప్యాటర్న్తో ఫామ్ చేస్తాను. సో క్యాస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ ఏంటంటే సో సింగిల్ పీస్ ప్యాటర్న్కి వచ్చేసి ఓన్లీ డ్రాగ్ బాక్స్ మాత్రమే అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇది సింగిల్ పీస్ ప్యాటర్న్. సో క్యావిటీ అనేది ఓన్లీ డ్రాగ్ బాక్స్లో, ఇది డ్రాగ్ బాక్స్. సో బాటమ్ బాక్స్ వచ్చేసి డ్రాగ్ బాక్స్. సో ఓన్లీ క్యావిటీ అనేది ఓన్లీ డ్రాగ్ బాక్స్లో ఉంటే దాన్ని సింగిల్ పీస్ ప్యాటర్న్ అంటారు. ఓకేనా, సో ఓన్లీ క్యావిటీ వచ్చేసి డ్రాగ్ బాక్స్లో మాత్రం ఉంటే సింగిల్ పీస్ ప్యాటర్న్ అంటారు. సో ఇక్కడ సింగిల్ పీస్ ప్యాటర్న్లో ఈ యొక్క క్యావిటీ వచ్చేసి డ్రాగ్ బాక్స్లో ఉంది. సో రైజర్ స్ప్రూ అండ్ పౌరింగ్ బేస్ని వచ్చేసి కోప్ బాక్స్లో ఉన్నాయి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. సో క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే, ఇన్ సింగిల్ పీస్ ప్యాటర్న్ ద క్యావిటీ ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఓన్లీ డ్రాగ్ బాక్స్, ఓన్లీ కోప్ బాక్స్, బోత్ డ్రాగ్ అండ్ కోప్, ఓన్లీ ఇన్ చీక్ బాక్స్, ఈ విధంగా అడుగుతుంటాడు. సో కాబట్టి సింగిల్ పీస్ ప్యాటర్న్లో మనకు ఈ యొక్క క్యావిటీ అనేది పాటింగ్ లైన్కు బాటమ్ మాత్రమే, పాటింగ్ లైన్కు అండర్లోనే, బిలోలోనే ఉంటుంది కాబట్టి, తక్కువ లోపలే ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి ఈ యొక్క క్యావిటీ వచ్చేసి ఓన్లీ డ్రాగ్ బాక్స్లోనే ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ ప్యాటర్న్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి సెకండ్ ప్యాటర్న్ చూసుకుంటే, సెకండ్ స్ప్లిట్ పీస్ ప్యాటర్న్ ఆర్ డబుల్ పీస్ ప్యాటర్న్. ఎప్పుడైతే మనము సింగిల్ ప్యాటర్న్తో మనం ప్రిపేర్ చేయలేకపోతామో, సో సింగిల్ పీస్తో మనం ప్రిపేర్ చేయలేకపోతాము, అప్పుడు వచ్చేసి మనము డబుల్ పీస్ ప్యాటర్న్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి నా దగ్గర ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లిసన్ కేర్ఫుల్లీ, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ నేను కాస్టింగ్ చేయాలి. సో కాస్టింగ్ చేయాలంటే ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూస్తే వచ్చేసి నాకు సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఇక ఈ ప్యాటర్న్ ఈ విధంగా అరేంజ్ చేశాను.
ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ ప్యాటర్న్ని నేను క్యావిటీ ఫామ్ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఏమొస్తుంది, మౌల్డింగ్ శాండ్ వస్తుంది. ఈ మౌల్డింగ్ శాండ్ అడ్డుకుంటుంది అనమాట పైకి రానికుండా. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము సింగిల్ ప్యాటర్న్ యూజ్ చేయలేం కాబట్టి సో వీ విల్ గో టు ద డబుల్ ప్యాటర్న్ ఆర్ స్ప్లిట్ పీస్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసిన తర్వాత ఈ యొక్క టాప్ ఫేస్ని, టాప్ పార్ట్ని వచ్చేసి నేను వచ్చేసి కో బాక్స్లో, ఇంకొక బాటమ్ పార్ట్ని వచ్చేసి నేను డ్రాగ్ బాక్స్లో, అంటే కో బాక్స్లో డ్రాగ్ బాక్స్లో రెండిట్లో నేను వచ్చేసి ప్యాటర్న్ అరేంజ్ చేసి నేను వచ్చేసి దీన్ని స్ప్లిట్ చేస్తాను. ఏ విధంగా చేస్తాను చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ చూస్తే వచ్చేసి నాకు ఈ విధంగా, సో ఈ విధంగా వచ్చేసి నేను అరేంజ్ చేస్తాను. సో ఇంకో బాక్స్లో వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేస్తాను. సో ఫైనల్గా వచ్చేసి నాకు హాఫ్ పార్ట్ వచ్చేసి కో బాక్స్, హాఫ్ పార్ట్ డ్రాగ్ బాక్స్లో ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మనము స్ప్లిట్ పీస్ ప్యాటర్న్ అంటారు. ఓకేనా, స్ప్లిట్ పీస్ ప్యాటర్న్. అలానే 2 పీస్ ప్యాటర్న్స్. సో 2 పీసులుగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 2 పీస్ ప్యాటర్న్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 3 పీస్ ప్యాటర్న్. ఎందుకు మనము 3 పీస్ ప్యాటర్న్కి వెళ్ళాల్సి వచ్చింది? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకు చీక్ బాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, చీక్ బాక్స్. సో మీరు వచ్చేసి లాస్ట్ సెషన్, ప్రీవియస్ సెషన్ కాస్టింగ్ టర్మ్స్, కాస్టింగ్ ఎలా చేస్తామో ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో అందరూ ఆ వీడియో చూసారనుకుంటున్నాను. సో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. సో 2 పీస్ ప్యాటర్న్ అయిపోయింది. సో 3 పీస్ ప్యాటర్న్. 3 పీస్ ప్యాటర్న్ ఎలా చేస్తాము? సో ఎందుకు 3 పీస్ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఈ యొక్క కాస్టింగ్ ఆబ్జెక్ట్ ఈ టైప్లో నేను ప్రిపేర్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ టైప్లో నేను వచ్చేసి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో నాకు వచ్చేసి రిక్వైర్డ్ షేప్ వచ్చేసి ఈ విధంగా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఇది నా యొక్క ఆబ్జెక్ట్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ విధంగా నాకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ కావాలి. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ కావాలనుకున్నప్పుడు నేను వచ్చేసి కో బాక్స్, డ్రాగ్ బాక్స్ యూజ్ చేస్తే దీన్ని నేను ప్రిపేర్ చేయలేను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డివైడ్ చేస్తే దీన్ని వచ్చేసి సింగిల్ పీస్ ప్యాటర్న్తో ప్రిపేర్ చేయలేను, డబుల్ పీస్ ప్యాటర్న్తో ప్రిపేర్ చేయలేను. ఎందుకంటే సో సింగిల్ పీస్ ప్యాటర్న్తో ప్రిపేర్ చేయాలంటే ఈ యొక్క క్యావిటీ అనేది టోటల్ వచ్చేసి ఒక బాక్స్లోనే ఉండాలి. సో ఒక బాక్స్లో ఉన్నప్పుడు దీన్ని రిమూవ్ చేయాలంటే కష్టం మనకి. సో ఇక ప్యాటర్న్ రిమూవ్ చేసి మనం క్యావిటీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ప్యాటర్న్ రిమూవ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మౌల్డింగ్ శాండ్ వచ్చేసి మనకి అడ్డుకుంటుంది. సో కాబట్టి వచ్చేసి సింగిల్ పీస్ ప్యాటర్న్తో ప్రిపేర్ చేయాలను. సో డబుల్ పీస్ ప్యాటర్న్తో అంటే 2 పీసెస్గా స్ప్లిట్ చేసుకోవాలి. 2 పీసెస్గా స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మెటీరియల్ అనేది అడ్డుకుంటుంది. సో ఇక్కడ కూడా ప్రిపేర్ చేయాలను. సో కాబట్టి 3 పీసెస్గా మనం ప్రిపేర్ చేస్తున్నాము. 3 పీస్లో మనం ఎలా డివైడ్ చేస్తామంటే, సో ఇది వచ్చేసి ఒక పార్ట్, ఇది వచ్చేసి ఒక పార్ట్, సో ఇది వచ్చేసి రెండో పార్ట్, ఇది వచ్చేసి కిందది వచ్చేసి మూడో పార్ట్. ఓకే, సో ఇక్కడ చూస్తే వచ్చేసి మనకి ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఎలా ప్రిపేర్ చేస్తామో చూడండి, కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి కోప్ బాక్స్లో ఈ పార్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ పార్ట్ని వచ్చేసి నేను ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను. సో కేర్ఫుల్గా వినండి, ఇవి పిన్స్. ఓకే, సో ఈ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకో బాక్స్ ఎంటర్ అవుతుంది. సో ఇంకో బాక్స్ వచ్చేసి ఏంటంటే చీక్ బాక్స్. సో చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ షేప్లో వచ్చేసి మనకి అవసరం ఉంది ఇక్కడ. సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ షేప్లో ఉంది. సో ఇది వచ్చేసి పిన్స్. సో దీన్ని వచ్చేసి ఇక్కడ అరేంజ్ చేయడం కోసం పిన్స్ వచ్చేసి, సో అలైన్మెంట్ కరెక్ట్గా ఉండడం కోసం ఈ పిన్స్ అరేంజ్ చేస్తాము. ఓకే, సో ఇంకో బాక్స్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి సో మనకు రిక్వైర్డ్ షేప్ ఈ విధంగా కావాలి కాబట్టి, సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ కూడా పిన్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది. సో ఇలాంటి కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ని ప్రిపేర్ చేయాలంటే మనకు సింగిల్ పీస్, డబుల్ పీస్ ప్యాటర్న్స్ సరిపోవు కాబట్టి, సో దాంతో ప్రిపేర్ చేయలేం కాబట్టి మనం వచ్చేసి 3 పీస్ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేయాల్సి అవసరం వచ్చింది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. సో ఈ బాక్స్ని వచ్చేసి మనము కోప్ బాక్స్ అంటారు. ఈ మిడిల్లో ఉండే బాక్స్ని వచ్చేసి చీక్ బాక్స్ అంటారు. చీక్ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చీక్ బాక్స్. ఓకే, దీన్ని మనకు డ్రాగ్ బాక్స్ అంటారు. సో ఆల్రెడీ లాస్ట్ సెషన్లో నేను డిస్కస్ చేశాను. చీక్ బాక్స్ అనేటువంటిది టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో డిస్కస్ చేస్తానని చెప్పాను. సో ఇది చీక్ బాక్స్. ఏదైతే ఇన్ బిట్వీన్ కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్ మధ్యలో ఉంటుందో దాన్ని చీక్ బాక్స్ అంటారు. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ని 3 పీస్ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం వచ్చేసి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో నెక్స్ట్ ప్యాటర్న్ మనం చూస్తే నెక్స్ట్ ప్యాటర్న్ కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్స్. ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి కోప్ అండ్ డ్రాగ్, సో పేరులోనే ఉంది మనకు ఆల్రెడీ కోప్ బాక్స్, డ్రాగ్ బాక్స్ అనేవి ఉన్నాయి. సో pattern itself is naming as cope and drag. Listen carefully. Pattern itself is naming as cope and drag. ఇక్కడ చూస్తే ఇది సిమిలర్ టు స్ప్లిట్ పీస్ ప్యాటర్న్. ఇది కూడా సేమ్ స్ప్లిట్ పీస్ ప్యాటర్న్ లాగానే 2 పీసెస్ ఉంటాయి. ప్యాటర్న్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఇక్కడ చూస్తే మనకి కోప్ అండ్ డ్రాగ్ బాక్స్ అనేది సో ఇక ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్ప్లిట్ పీస్ ప్యాటర్న్. సో దీన్ని వచ్చేసి ఇంప్రూవ్ చేసి, దీన్ని వచ్చేసి మాడిఫికేషన్ చేసి మనకు కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎలా ఇంప్రూవ్మెంట్ చేశారు అంటే, సో ఇక్కడ చూస్తే స్ప్లిట్ పీస్ ప్యాటర్న్లో రైజర్, రన్నర్ వచ్చేసి 2. రన్నర్ అంటే మీనింగ్ ఏంటి? సో ఏదైతే మనకు గేట్కి ఈ యొక్క స్క్రూకి మిడిల్లో ఉంటుందో దీన్ని రన్నర్ అంటారు. ఈ యొక్క రన్నర్ ఇదొక గేట్, ఇదొక స్క్రూ. ఓకేనా, ఈ 2 స్క్రూకి గేట్కి మధ్యలో ఉన్నటువంటి పార్ట్ని వచ్చేసి మనము రన్నర్ అంటారు. ఈ యొక్క రన్నర్ అండ్ రైజర్, సో రైజర్ కూడా ఆల్రెడీ చెప్పాను.
సో రైజర్ రైట్ సైడ్ ఉంటుంది, సో ఆ హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఈ రెండు పార్ట్స్ వచ్చేసి ఆల్రెడీ ప్యాటర్న్స్లో ఇన్బిల్డ్ చేసి ఉంటారు, దాన్ని వచ్చేసి మనము కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్ అంటారు. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఈ టూ పార్ట్స్ని కో బాక్స్కి డ్రాగ్ బాక్స్కి అటాచ్ చేసి ఉంటారు. సో ఆ ప్యాటర్న్ ఏ టైప్లో ఉంటుందో వచ్చేసి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో ఈ కోప్ అండ్ డ్రాగ్ బాక్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ నేను ప్రిపేర్ చేయాలనుకుంటే, ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటే, సో ఇది వచ్చేసి కోప్ బాక్స్, ఇది డ్రాగ్ బాక్స్. సో ఇది రన్నర్, దీని ద్వారా మెటల్ వచ్చేసి మనకి ఈ యొక్క క్యావిటీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో దీని ద్వారా మెటల్ వచ్చేసి క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి టాప్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడే వచ్చేసి లిక్విడ్ వచ్చేసి రైజ్ అవుతుంది. సో రైజరు, లిజన్ కేర్ఫుల్లీ, రైజరు, రన్నర్, సో ఈ రెండు పార్ట్స్ వచ్చేసి ఆల్రెడీ ఇన్బిల్ట్ విత్ ద కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్ ఈజ్ కాల్డ్ కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఈ యొక్క రన్నర్, రైజర్, ఈ రెండు వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క ప్యాటర్న్, ఈ యొక్క కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్లో మనం ఇన్బిల్ట్ అయితే, ఓకే, కోప్ అండ్ డ్రాగ్ బాక్స్లో ఇన్బిల్ట్ అయితే దాన్ని కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, సో మనకు వచ్చేసి ఈ యొక్క ఫోర్ యొక్క ప్యాటర్న్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లూజ్ పీస్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఈ లూజ్ పీస్ ప్యాటర్న్, దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో లూజ్ పీస్ ప్యాటర్న్, సో మనకి ఏదైనా తెలియకపోతే నేమ్ని వచ్చేసి అనలైజ్ చేయండి. లూజ్ పీస్, సో ప్యాటర్న్లో వచ్చేసి ఒక లూజ్ పీస్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ ఈ షేప్లో కావాలని అనుకుందాం, ఓకే, ఈ షేప్లో కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ని వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్ తీసుకుంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా పెట్టినప్పుడు సో అప్పుడు మనకి ఏమవుతుందంటే, సో ఈ యొక్క క్యావిటీని ప్రిపేర్ చేసేటప్పుడు ప్యాటర్న్ యూజ్ చేస్తాము. ఈ ప్యాటర్న్ని మనం ఎప్పుడైతే మౌల్డింగ్ శాండ్ వేసి రిమూవ్ చేస్తాం కదా, సో రిమూవ్ చేసేటప్పుడు ఈ యొక్క పీస్ అనేది ఉంది మనకు మౌల్డింగ్ శాండ్ అడ్డుపడుతుంది, సో పైకి రావడం కష్టం అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ప్యాటర్న్ని మనం ఏం చేస్తామంటే ఇదొక ప్యాటర్న్గా, ఇదొక సింగిల్ లూజ్ పీస్గా, ఇదొక పీస్గా వచ్చేసి మనం డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లూజ్ పీస్ని ఫస్ట్ మనం వచ్చేసి మౌల్డింగ్ శాండ్ వేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే సో ఆల్రెడీ అరేంజ్ చేసి పెడతాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మౌల్డింగ్ శాండ్ టోటల్గా కంప్లీట్ చేయడం జరుగుతుందో ఈ ప్యాటర్న్ ఫస్ట్ తీసేస్తాము. తీసేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా వచ్చేసి మనకి ఒక లూజ్ పీస్ అనేటువంటిది ఇన్బిల్డ్ చేయడం జరుగుతుంది ప్యాటర్న్లో, దాన్ని లూజ్ పీస్ ప్యాటర్న్ అంటారు. సో ఇక్కడ చూస్తే ఈ విధంగా చేయడం వల్ల టూ ప్యాటర్న్స్ మనం ఇన్బిల్డ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ టైం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చేసి మనము సింగిల్ పార్ట్గా ఈ టోటల్ వచ్చేసి సింగిల్ పార్ట్గా అరేంజ్ చేస్తే సో రిమూవ్ చేయడం కష్టం అవుతుంది. సో విత్డ్రాల్ ఆఫ్ ది ప్యాటర్న్ ఈజ్ ఇంపాసిబుల్. వెనెవర్ దేర్ ఈస్ ఎ విత్డ్రాల్ ఆఫ్ ది ప్యాటర్న్ ఈజ్ ఇంపాసిబుల్, వీ విల్ ప్రిఫర్ లూజ్ పీస్ ప్యాటర్న్. ఓకే, సో ప్యాటర్న్ని విత్డ్రాల్ చేయడం కష్టం ఉంటే లూజ్ పీస్ ప్యాటర్న్ ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ టైం. సో లూజ్ పీస్ ప్యాటర్న్ అనేది మనకు మోర్ టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి లూజ్ పీస్ ప్యాటర్న్ గురించి. నెక్స్ట్ మనం వచ్చేసి గేటెడ్ ప్యాటర్న్. సో నేమ్లోనే ఉంది మనకి. సో గేట్ అంటే మీనింగ్ ఏంటి, సో ఏ పాయింట్ అయితే మెటల్ను క్యావిటీలోకి ఇన్బిల్డ్ చేస్తుందో, ఎంటర్ చేస్తుందో, సో దాన్ని వచ్చేసి గేట్ అంటారు. ఇట్ ఈస్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది molten metal into the cavity is called gate. Okay, so gated pattern అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే gate is integral part of the pattern. Listen carefully. సో ఇక్కడ చూస్తే gate is integral part of pattern. Gate is integral part of pattern is called gated pattern. So it will eliminates the hand cutting of runner and gate. సో ఇక్కడ వచ్చేసి మనము రన్నర్ని ఆల్రెడీ చెప్పాను. సో వచ్చేసి మన కోప్ అండ్ డ్రాగ్ బాక్స్ అనుకుంటే సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి రన్నర్ని ఈ విధంగా కట్ చేస్తాము, మౌల్డింగ్ శాండ్ రిమూవ్ చేసి సో ఈ విధంగా అరేంజ్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా రన్నర్ని వచ్చేసి కట్ చేయాలి, మౌల్డింగ్ శాండ్ కొంచెం రిమూవ్ చేసి. సో ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ గేటెడ్ ప్యాటర్న్లో. సో ఈ విధంగా చేయడం వల్ల వచ్చేసి మనకు వచ్చేసి మోల్టెన్ మెటల్ ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ప్యాటర్న్లో ఇట్ సెల్ఫ్ గేట్ని అరేంజ్ చేస్తే దాన్ని గేటెడ్ ప్యాటర్న్ అంటారు. సో యొక్క షేప్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాము. సో లిజన్ కేర్ఫుల్లీ. సో షేప్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఇది రన్నరు, ఇది నాకు వచ్చేసి ప్యాటర్న్ అనుకుంటే ఈ ప్యాటర్న్కి ఇట్ సెల్ఫ్ ఈ యొక్క గేట్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూసుకుంటే సో ఇది వచ్చేసి నాకు ఒక ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్కి ఇట్ సెల్ఫ్ గేట్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రన్నర్. సో ఇక్కడ చూస్తే బోత్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా చూస్తే మనకు వచ్చేసి ఇది ప్యాటర్న్. లిజన్ కేర్ఫుల్లీ. ఈ క్వశ్చన్ డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గేటెడ్ ప్యాటర్న్ అంటాడు. సో ఇంకో పాయింట్ అడుగుతుంటాడు. సో ఇక్కడ పాయింట్ 1, ఇక్కడ పాయింట్ 2, ఇక్కడ పాయింట్ 3. ఓకే, పాయింట్ 1, 2, 3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి సెంటర్ పాయింట్ ఉంటుంది, పాయింట్ 4 అంటాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబోవ్ పాయింట్స్ రిప్రజెంట్స్ గేట్ అంటాడు. సో
ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సి, డి. సో ఆప్షన్ ఏ 0.1, ఆప్షన్ బి 0.2, 3, 4 ఈ విధంగా ఇస్తారు. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి రన్నరు, 0.1 రిప్రజెంట్స్ రన్నర్. ఓకే, 0.1 రిప్రజెంట్స్ రన్నర్. సో ఇక్కడ నుంచి మనం మోల్టెన్ మెటల్ పోయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి పోయగానే రన్నర్ నుంచి వచ్చేసి మనకి గేట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ గేట్ నుంచి క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఈ పార్ట్స్ని మనం గేట్స్ అంటారు. సో గేట్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ది ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ గేటెడ్ ప్యాటర్న్. ఓకే, సో ఇది గేటెడ్ ప్యాటర్న్ గురించి. సో మనకి పెద్ద డెప్త్గా ఏం లేదు. సో అన్ని సింపుల్. కాకపోతే వచ్చేసి మనకి మెకానికల్ స్టూడెంట్స్కి ఈజీ ఉంటుంది కాబట్టి, సివిల్ స్టూడెంట్స్కి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి సివిల్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని మనం వచ్చేసి కొంచెం ఇండెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇంకోటి చూస్తే నెక్స్ట్ మ్యాచ్ ప్లేస్ ప్యాటర్న్. సో మనకి ఎప్పుడైనా చెప్పాను ఆల్రెడీ. సో మనకు నేమ్ తెలియకపోతే మనం వచ్చేసి పేరును వచ్చేసి మనము అనాలిసిస్ చేయాలి. సో మ్యాచ్ ప్లేస్ ప్యాటర్న్. సో ఒక ప్లేట్ ఉంటుంది మనకి. ఈ యొక్క ప్లేట్కి వచ్చేసి మనం కాస్టింగ్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో ఈ ప్లేట్కి అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకు ఈ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మ్యాచ్ ప్లేస్ ప్యాటర్న్ ద్వారా మనం వచ్చేసి పిస్టన్ రింగ్స్ మీరు పిస్టన్ చూస్తే ఈ యొక్క సిలిండర్ ఐసీ ఇంజిన్స్లో పిస్టన్ చూస్తే పిస్టన్కి వచ్చేసి ఈ విధంగా రింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ఫ్లూయిడ్ రింగ్స్ ఉంటాయి. సో ఈ యొక్క రింగ్స్ వచ్చేసి మనం వచ్చేసి ఈ యొక్క మ్యాచ్ ప్లేస్ ప్యాటర్న్ ద్వారా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రింగ్స్ వచ్చేసి ఈ యొక్క ప్లేట్కి వచ్చేసి బోత్ సైడ్స్ ఉంటుంది. అందులో వచ్చేసి ఈ యొక్క మ్యాచ్ అవుతాయి. మిర్రర్ ఇమేజ్ అంటారు ఇక్కడే. సో వీటిని వచ్చేసి మిర్రర్ ఇమేజ్ అవ్వాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే స్మాల్ కాస్టింగ్స్ ఆన్ లార్జ్ సైడ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కాస్టింగ్ మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో అవి వచ్చేసి స్మాల్ సైజ్ ఉండాలి అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ ప్రిపేర్ చేస్తే దానికి వచ్చేసి మనము మ్యాచ్ ప్లేస్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము. సో మ్యాచ్ ప్లేస్ ప్యాటర్న్ యొక్క పిస్టన్ రింగ్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్ వచ్చేసి ఈ విధంగా ఉందనుకుంటే ఈ యొక్క షేప్స్ కూడా అంటే బోత్ సైడ్స్ వచ్చేసి ఒక ప్లేట్కి బోత్ సైడ్ వచ్చేసి సేమ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇమేజెస్ ఉండాలి. సో యొక్క ఫైనల్ ప్రోడక్ట్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఉండాలి. సో అలాంటప్పుడు వచ్చేసి మనము మ్యాచ్ ప్లేట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు మ్యాచ్ ప్లేట్ గురించి. సో క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో మనకు ఇంకా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేసేది, అవి కూడా చెప్తాను. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్వీప్ పీస్ ప్యాటర్న్. సో స్వీప్ ప్యాటర్న్. సో ఇక్కడ చూస్తే స్వీప్ ప్యాటర్న్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ మనకు కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్ తీసుకుంటే లిజన్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి మౌల్డింగ్ శాండ్తో ఫిల్ చేసి పెడతాము. ఈ విధంగా. సో టోటల్గా మౌల్డింగ్ శాండ్తో ఫిల్ చేసి పెట్టిన తర్వాత మనకు వచ్చేసి ఇక స్వీప్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక వర్టికల్ రాడ్కి మనం ఏదైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క షేప్ను వచ్చేసి మనము ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సిలిండర్ కావాలనుకుందాము. సో ఇక రాడ్కి నేనేం చేస్తానంటే ఒక ప్లేట్ ఈ షేప్లో ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండే ఒక ప్లేట్ని ఈ విధంగా అరేంజ్ చేసి ఆ ప్లేట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి సో దీన్ని ఏం చేస్తానంటే నేను రొటేట్ చేస్తాను. టోటల్గా కంప్లీట్గా రొటేట్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఈ విధంగా స్వీపింగ్ చేస్తాం. ఓకే, రొటేట్ చేస్తాం అనమాట. సో రొటేట్ చేసినప్పుడు మనకు ఫైనల్గా ఈ యొక్క మనకు వచ్చేసి టోటల్ సిలిండర్ విధంగా అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం మౌల్డింగ్ శాండ్ ప్రిపేర్ చేస్తామో మౌల్డింగ్ శాండ్ లోపల ఈ విధంగా రాడ్ని ఇన్సర్ట్ చేసి సో ఈ యొక్క రెక్టాంగులర్ పీస్ని వచ్చేసి రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి ఇక ప్లేన్ ఆబ్జెక్ట్ని వచ్చి రొటేట్ చేసినప్పుడు మనకు కావాల్సిన సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని స్వీప్ ప్యాటర్న్ అంటారు. ఓకే, సో ఇక్కడ వచ్చే స్వీప్ ప్యాటర్న్ ద్వారా మనం ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ లార్జ్ స్ట్రక్చర్స్ ఆర్ లార్జ్ షేప్స్ లైక్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూస్తే యాక్సెస్కి సిమెట్రీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో ఇటు సైడ్ కూడా సేమ్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో యాక్సెస్కి వచ్చేసి బోత్ సైడ్ సిమెట్రికల్గా ఉంటుంది. సో సిమెట్రికల్ ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేయడానికి లైక్ బెల్స్. సో మన గంటలు ప్రిపేర్ చేస్తాం, పెద్ద గంటలు ఈ షేప్లో సిమెట్రికల్ షేప్లో ఉంటాయి. ఓకే, సో అండ్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ని ప్రిపేర్ చేయడం కోసం సిమెట్రికల్ ఆబ్జెక్ట్ని లార్జ్ స్ట్రక్చర్స్ ప్రిపేర్ చేయడం కోసం మనం వచ్చేసి ఈ యొక్క స్వీప్ ప్యాటర్న్ అనేది మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవి టోటల్గా మనకు వచ్చి టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. సో ఇక్కడ వచ్చేసి అడిగితే 1 or 2 క్వశ్చన్స్ అడగచ్చు. సో కాబట్టి సో మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు ప్రొడక్షన్ టెక్నాలజీ టోటల్గా వచ్చేసి 13 మార్క్స్ అడిగితే 13లో వచ్చేసి 7 + 3 + 3. సో 7 వచ్చేసి మిషనింగ్ నుంచి, 3 వచ్చేసి వెల్డింగ్ నుంచి, 3 వచ్చేసి కాస్టింగ్ నుంచి అడగడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి ఒక క్వశ్చన్ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రైజర్ నుంచి అడగడం జరిగింది. సో రైజర్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ వచ్చేసి నేను రైజర్ టాపిక్ని డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో రైజర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడిగడానికి ఛాన్సెస్ ఉంది. సో లాస్ట్ ఇయర్ 2019 సెప్టెంబర్లో అడిగిన క్వశ్చన్ ఏంటి, సో ఇప్పుడు నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉందో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో లిజన్ కేర్ఫుల్లీ. సో చాలా ఇంపార్టెంట్ రైజర్ అనే టాపిక్. సో మీరు వచ్చేసి ఈ వీడియోని వచ్చేసి చివరి వరకు చూడండి. సో కంప్లీట్గా వచ్చేసి మీకు 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో ద్వారా. సో అండ్ ఇఫ్ యూ సీ ద రైజర్, సో రైజర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రైజర్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్ 1 క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఎలా కాస్టింగ్ చేస్తామనేటువంటిది. సో ఇక్కడ కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క క్యావిటీ అనేది విధంగా ఉంటాయి. ఇక్కడ రన్నర్ అనేది ఉంటుంది, ఇక్కడ గేట్ ఉంటుంది. సో గేట్కి వచ్చేసి ఇక్కడ స్క్రూ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి స్క్రూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పవరింగ్ బేస్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చూస్తే ఇది క్యావిటీ అనుకుంటే ఈ క్యావిటీకి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు రైజర్ ఉండడం జరుగుతుంది.
సో దీన్ని రైజర్ అంటున్నాము. సో రైజర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? లాస్ట్కి అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ పర్పస్ ఆఫ్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ రైజర్? లాస్ట్ 2019 సెప్టెంబర్లో అడిగిన క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పర్పస్ ఆఫ్ రైజర్? సో రైజర్ యొక్క పర్పస్ ఏంటంటే టు ఫీడ్, లిజన్ కేర్ఫుల్లీ, టు ఫీడ్ మోల్టెన్ మెటల్, లిజన్ కేర్ఫుల్లీ, into the cavity whenever it is solidification taking place. సో టు ఫీడ్ ద మోల్టెన్ మెటల్. సో ఇక్కడ చూస్తే మీకు అర్థం కాలేదని బాధపడద్దు, నేను ఇక్కడ వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో ఎస్పెషల్లీ సివిల్ స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి పవరింగ్ బేసిన్, ఇది స్ప్రూ, సో ఇది పవరింగ్ బేసిన్, అండ్ దిస్ ఈజ్ క్యావిటీ, దిస్ ఈజ్ రన్నర్, దిస్ ఈజ్ గేట్. ఓకే, ఇది మనకు రైజర్. సో ఇక్కడ చూస్తే వచ్చేసి మనకి యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్, మోల్టెన్ మెటల్ అంటే ఏంటంటే ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసి దాన్ని వచ్చేసి ఈ యొక్క క్యావిటీలో పవర్ చేస్తే దాన్ని మోల్టెన్ మెటల్ అంటారు. దీన్ని లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేస్తే దాన్ని మోల్టెన్ మెటల్ అంటారు. సో ఈ మోల్టెన్ మెటల్ మనం పవరింగ్ బేసిన్ ద్వారా పవర్ చేయడం వల్ల ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ లిక్విడ్ మెటల్ సాలిడ్గా కన్వర్ట్ అవుతుందంటే, లిజన్ కేర్ఫుల్లీ, లిక్విడ్ మెటల్ సాలిడ్గా కన్వర్ట్ అవుతుందంటే సమ్ కాంట్రాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. ఎస్ ఆర్ నో? సమ్ కాంట్రాక్ట్ అవుతుంది ఖచ్చితంగా, అంతే కదా. కాంట్రాక్షన్ అంటే మీనింగ్ దగ్గరికి రావడం. సో లిక్విడ్ మాలిక్యూల్ కంటే కూడా సాలిడ్ మాలిక్యూల్స్ దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిక్విడ్ మాలిక్యూల్స్ అనుకుంటే సాలిడ్ మాలిక్యూల్స్ ఇంత దగ్గర ఉంటాయి. ఓకేనా? సో ఇట్ విల్ ఆక్యుపై లెస్ స్పేస్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎనీ మాలిక్యూల్స్ ఈజ్ లెస్ ఇన్ ద సాలిడ్. సో సాలిడ్లో వచ్చేసి ఆబ్జెక్ట్స్ యొక్క మాలిక్యూల్స్ మధ్య వచ్చేసి తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, సో దగ్గరికి రావడం జరుగుతుంది. సో అందుకే వచ్చేసి దాని యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెంత్ ఈజ్ ఏ ఇండికేషన్ ఆఫ్ దిస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ మాలిక్యూల్స్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి తక్కువ ఉంటుంది కాబట్టి సో హై స్ట్రెంత్ ఉంటుంది సాలిడ్ వెన్ కంపేర్డ్ విత్ ద లిక్విడ్. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైతే యొక్క ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి దగ్గర అవుతుంది సాలిడ్లో, సో ఈ కాంట్రాక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ లిక్విడ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత, లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్, సివిల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బాగా వినండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి లిక్విడ్ మెటల్ ఫిల్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ మెటల్ సొలిడిఫై అయ్యేటప్పుడు, సాలిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు సో ఇదేమవుతుందంటే దగ్గరికి రావడం జరుగుతుంది. సో దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క లిక్విడ్ మెటల్ మొత్తం కాంట్రాక్ట్ అయ్యి ఈ విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దగ్గరికి రావడం వల్ల ఇక్కడ వచ్చేసి సమ్ వ్యాకెన్సీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు సమ్ వ్యాకెన్సీ అనేది ఉండడం జరుగుతుంది, సమ్ ఎంటీ స్పేస్ ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు లిక్విడ్ మొత్తం దగ్గరికి వచ్చి సాలిడ్గా కన్వర్ట్ అవుతుందో సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఎంటీ స్పేస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎంటీ స్పేస్ని ఏది ఫిల్ చేస్తుందంటే మనకు వచ్చేసి టోటల్గా ఈ యొక్క ఆబ్జెక్ట్ ఇలా కావాలి, మనకి ఇక్కడ వరకే కాదు, సో టోటల్గా సాలిడ్ కావాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ రైజర్లో ఉన్నటువంటి లిక్విడ్, ఈ యొక్క రైజర్లో ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో, సో ఎప్పుడైతే మనం పవర్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా ఫిల్ చేసి రైజర్ నుంచి టాప్కి వచ్చేస్తుంది, రైజర్ నుంచి పైకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది కాంట్రాక్ట్ అవుతుందో ఈ యొక్క రైజర్లో ఉన్నటువంటి లిక్విడ్ మెటల్ వచ్చేసి రిటర్న్గా వచ్చేసి మళ్ళీ వచ్చేసి దీన్ని ఫిల్ చేస్తుంది, రిటర్న్గా మళ్ళీ వచ్చేసి మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క లిక్విడ్ మెటల్ ఇంత క్యావిటీ వచ్చేసి మనకి వచ్చేసి సొలిడిఫై అవుతుందో సో వచ్చేసి మనకు కాంట్రాక్షన్ అనేది జరగడం జరుగుతుంది. కాంట్రాక్షన్ వల్ల వచ్చేసి ఎంటీ స్పేస్ అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క ఎంటీ స్పేస్ని వచ్చేసి లిక్విడ్ ఫిల్ చేయాలి, మళ్ళీ మనం పవర్ చేయలేము ఇక్కడ నుంచి. సో కాబట్టి ఆ యొక్క ఎంటీ స్పేస్ని ఫిల్ చేయడానికి ఇక్కడ వచ్చేసి రైజర్లో ఉన్నటువంటి లిక్విడ్ మెటల్ వచ్చేసి ఈ యొక్క ఎంటీ స్పేస్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో దాన్నే వచ్చేసి ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది రైజర్ అంటారు. సో టు ఫీడ్ అంటే మీనింగ్ అంటే ఇవ్వడం. సో టు ఫీడ్ మోల్టెన్ మెటల్ ఇంటూ ద క్యావిటీ, when it is solidifying, the molten metal in the riser is feeding into the cavity, it is giving a liquid metal into this cavity. Yes or no? So this is the main function of the riser. ఓకే, సో ఇది వచ్చేసి లాస్ట్ అడగడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది లాస్ట్కి అడిగారు. సో నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే, సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్. సో అడిగినా కూడా అడగచ్చు, సో మనం అడిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూస్తే వచ్చేసి మనకి ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది బేస్డ్ అపాన్ ది మెటల్, ఇట్ డిపెండ్స్ అపాన్ బేస్డ్ అపాన్ ది మెటల్. సో ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకుంటే లిజన్ కేర్ఫుల్లీ. సో అల్యూమినియం తీసుకుంటే ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అల్యూమినియం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యావిటీ అనుకుంటే, సో దీంట్లో ఫుల్గా వచ్చేసి మనం లిక్విడ్ మెటల్తో ఫిల్ చేసి పెట్టాము. సో ఎప్పుడైతే అల్యూమినియంతో ఫిల్ చేసి పెట్టామో, అల్యూమినియం యొక్క లిక్విడ్ మెటల్తో ఫిల్ చేసి పెట్టామో, దీని యొక్క కాంట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ వెరీ హై. దట్ మీన్ డ్యూరింగ్ ద solidification the contraction taking place and the empty space is more for the aluminum. సో కాంట్రాక్ట్ అవగానే టోటల్ లిక్విడ్ మెటల్ కాంట్రాక్ట్ అవగానే ఇది సాలిడ్ మెటల్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఇది టోటల్గా వచ్చేసి ఎంటీ స్పేస్ అయింది. సో కాబట్టి అల్యూమినియం వచ్చేసి హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్ ఉన్నటువంటి మెటీరియల్, నోట్ దిస్ పాయింట్, హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్. సో ఈ యొక్క శ్రింకేజ్ అంటే మీనింగ్ ఏంటంటే కాంట్రాక్షన్. సో అల్యూమినియం మనం పౌచ్ చేసినప్పుడు లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు దీని యొక్క శ్రింకేజ్ అనేటువంటి దీని కాంట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. అంటే ఇక్కడ ఎంటీ
ఎంటీ స్పేస్ దీని యొక్క సొలిడిఫై అయినటువంటి యొక్క ప్లేస్ కంటే చాలా ఎక్కువ. సో ఎంటీ స్పేసే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఎంటీ స్పేస్ని ఫిల్ చేయాలంటే మనకు ఈ యొక్క రైజర్లో ఎక్కువ మోల్టెన్ మెటల్ ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి అల్యూమినియం ప్రిఫర్ చేసినప్పుడు ఈ యొక్క రైజర్ యొక్క కెపాసిటీ, రైజర్ యొక్క వాల్యూమ్, రైజర్ యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఫస్ట్ పాయింట్. సో అడుగుతుంటాడు క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ రిక్వైర్స్ హైయెస్ట్ కెపాసిటీ ఆఫ్ ది రైజర్, హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది రైజర్, హైయెస్ట్ సైజ్ ఆఫ్ ది రైజర్ అంటాడు. సో ఆప్షన్స్ అల్యూమినియం, స్టీల్, సో కాపర్, ఈ విధంగా అడుగుతుంటాడు. సో కాబట్టి అల్యూమినియం వచ్చేసి ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి సో ఈ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ యొక్క ఎంటీ స్పేస్ని వచ్చేసి లిక్విడ్తో ఫిల్ చేయాలి. ఆ యొక్క లిక్విడ్ రైజర్లో ఉండాలి. ఆ రైజర్లో ఉండాలంటే ఇంత అమౌంట్ ఆఫ్ వ్యాకెన్సీస్ని, ఇంత అమౌంట్ ఆఫ్ ఎంటీ స్పేస్ని ఫిల్ చేయాలంటే సో మనకి రైజర్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉండాలి, దాని యొక్క సైజ్ ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్స్ అల్యూమినియం సెలెక్ట్ చేయాలి మనం. సో ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అల్యూమినియం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకో పాయింట్ ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే మనకు వచ్చేసి ఇది మనకు లిక్విడ్ శ్రింకేజ్. ఇక్కడ నేను వచ్చేసి ఏం చెప్పాను, అల్యూమినియంకి హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్ ఉంటుందని చెప్పాను. కానీ ఇంకో మెటల్ ఉంటుంది కదా తక్కువ లిక్విడ్ శ్రింకేజ్, లీస్ట్ లిక్విడ్ శ్రింకేజ్ ఉన్నటువంటి మెటల్ ఏదంటే గ్రే క్యాస్ట్ ఐరన్. చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రే క్యాస్ట్ ఐరన్ మెకానికల్ స్టూడెంట్స్ గేట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. సో గ్రే క్యాస్ట్ ఐరన్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్ సెషన్లో నేను వచ్చేసి ఈ యొక్క చైన్ సర్వేయింగ్లో చైన్ దేంతో ప్రిపేర్ చేస్తామంటే గాల్వనైజ్డ్ ఐరన్ అని చెప్పాను. సో గాల్వనైజ్డ్ ఐరన్ అని చెప్పాను. అది గాల్వనైజ్డ్ ఐరన్ జిఐ, ఇది గ్రే క్యాస్ట్ ఐరన్. ఇది వేరు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. సో చైన్ సర్వేయింగ్లో చైన్ వచ్చేసి మనం గాల్వనైజ్డ్ ఐరన్తో ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే గ్రే క్యాస్ట్ ఐరన్ వచ్చేసి మనము లీస్ట్ లిక్విడ్ శ్రింకేజ్. సో ఇది వచ్చేసి హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్, ఇది వచ్చేసి లీస్ట్ లిక్విడ్ శ్రింకేజ్. సో ఇది వచ్చేసి లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు దీని యొక్క శ్రింకేజ్ అనేటువంటిది చాలా తక్కువ. సో మనకు వచ్చేసి రైజర్ కూడా ఇక్కడ వచ్చేసి నేనేం చెప్పాను, రైజర్ అనేది లిక్విడ్ మెటల్, మోల్టెన్ మెటల్ వచ్చేసి మన యొక్క క్యావిటీ ఎంటీ స్పేస్లోకి వచ్చేసి మనము పంపించడం జరుగుతుంది. సో యాజ్ ద గ్రే క్యాస్ట్ ఐరన్ ఈజ్ హ్యావింగ్ లో లిక్విడ్ శ్రింకేజ్, లీస్ట్ లిక్విడ్ శ్రింకేజ్, ఇట్ డోంట్ రిక్వైర్ ఎనీ రైజర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో ఇక్కడ వచ్చేసి లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఈ యొక్క గ్రే క్యాస్ట్ ఐరన్కి వచ్చేసి మనకి కాంట్రాక్షన్ అనేది ఎంత జరిగినా కూడా ఈ యొక్క వచ్చేసి శ్రింకేజ్ వచ్చేసి తక్కువ జరుగుతుంది. కాబట్టి ఎంత లిక్విడ్ ఆక్యుపై చేస్తుందో అంతే సాలిడ్ వచ్చేసి ఫామ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఎక్స్ట్రా మెటీరియల్, మోల్టెన్ మెటల్ వచ్చేసి రైజర్ నుంచి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి సో ఇక్కడ వచ్చేసి రైజర్ మనకు అవసరం లేదు. సో ఈ క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ డోంట్ రిక్వైర్స్ ఎనీ రైజర్? సో గ్రే క్యాస్ట్ ఐరన్. పాయింట్ నోట్ చేసుకోండి, ఈ పాయింట్. ఓకే, సో అట్లా ఇంకో పాయింట్ ఉంది. సో ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ వచ్చేసి నేనేం చెప్పాను, లిక్విడ్ శ్రింకేజ్ చెప్పాను. సో సాలిడ్ శ్రింకేజ్ కూడా ఉంటుంది కదా. సో సాలిడ్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి లిక్విడ్ ఉంటుంది. ఇది వచ్చేసి లిక్విడ్ టు సాలిడ్గా కన్వర్ట్ అయ్యేది. సో ఇది టోటల్గా సాలిడ్. లిక్విడ్ టు సాలిడ్ కన్వర్ట్ అయ్యేది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ తీసుకుంటే ఈ విధంగా. సో ఇది లిక్విడ్ శ్రింకేజ్. లిక్విడ్ నుంచి సాలిడ్గా శ్రింకేజ్ అవుతున్నప్పుడు దీన్ని సొలిడిఫికేషన్ అంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ యొక్క సొలిడిఫికేషన్ ఏ మెటల్కి ఈ యొక్క సొలిడిఫికేషన్ హైయెస్ట్ ఎక్కువ ఉంటుందంటే బ్రాస్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ అల్యూమినియం చెప్పాను, గ్రే క్యాస్ట్ ఐరన్ చెప్పాను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రాస్. ఇట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ సాలిడ్ శ్రింకేజ్. నోట్ చేసుకోండి, ఇట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ సాలిడ్ శ్రింకేజ్. సో ఫస్ట్ అల్యూమినియం వచ్చేసి హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్, గ్రే క్యాస్ట్ ఐరన్ లీస్ట్ లిక్విడ్ శ్రింకేజ్, బ్రాస్ వచ్చేసి హైయెస్ట్ సాలిడ్ శ్రింకేజ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్, ఇది హైయెస్ట్ సాలిడ్ శ్రింకేజ్. కానీ ఒకే మెటల్కి హైయెస్ట్ లిక్విడ్, హైయెస్ట్ సాలిడ్ శ్రింకేజ్ రెండు ఉంటాయన్నమాట. సో ఆ మెటల్ ఏంటంటే స్టీల్. స్టీల్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్, హైయెస్ట్ సాలిడ్ శ్రింకేజ్. ఇట్ ఈస్ హ్యావింగ్ టోటల్ శ్రింకేజ్ ఈజ్ హైయర్ దెన్ ద ఆల్ మెటల్. సో ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్. అల్యూమినియం, గ్రే క్యాస్ట్ ఐరన్, బ్రాస్, స్టీల్. నోట్ చేసుకోండి. అల్యూమినియం హైయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్, గ్రే క్యాస్ట్ ఐరన్ లోయెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్. ఈ పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ చూస్తే బ్రాస్ వచ్చేసి హైయెస్ట్ సాలిడ్ శ్రింకేజ్. సో స్టీల్ చూస్తే హైయెస్ట్ లిక్విడ్ అండ్ సాలిడ్ శ్రింకేజెస్ రెండు ఉంటాయి దీనికి. సో ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్ రైజర్లో. సో ఇది వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేదానికి చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. సో అది వచ్చేసి పర్మియబిలిటీ. ఓకే, సో పర్మియబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం లిక్విడ్ మెటల్ వచ్చేసి ఈ యొక్క పౌరింగ్ బేసిన్ నుంచి ఈ యొక్క స్క్రూ ద్వారా మనం క్యావిటీలోకి పౌర్ చేస్తామో ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ వేకేట్గా ఉన్నది, ఆల్రెడీ ఖాళీగా ఉన్నది, ఆల్రెడీ వచ్చేసి ఎంటీగా ఉన్నది. కాబట్టి దీంట్లో ఎయిర్ ఉండేదానికి స్కోప్ ఉంది. ఎస్ ఆర్ నో? సో ఆల్రెడీ ఎయిర్తో నిండి ఉంటుంది ఈ యొక్క క్యావిటీ. మనం లిక్విడ్ మెటల్ ఎంటర్ చేయకముందు ఎయిర్ ఉంటుంది. సో ఇక ఎయిర్ వల్ల మనకేమవుతుంది, ఇక మెటల్ని ప్రిపేర్ చేసేటప్పుడు, కాస్టింగ్ చేసేటప్పుడు లోపల వచ్చేసి మనకి హోల్స్ అనేటువంటి ఫామ్ అవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ బాడీ అనుకుంటే ఈ సాలిడ్ బాడీలో వచ్చేసి ఈ యొక్క క్యావిటీస్ మనం ఫామ్ అవడం
జరుగుతుంది, ఈ యొక్క హోల్స్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవడం జరుగుతుంది. దీన్ని ఎయిర్ బబుల్స్ అంటారు. సో ఇక ఎయిర్ బబుల్స్ ఫామ్ అవడం జరుగుతుంది. ఈ యొక్క ఎయిర్ బబుల్స్ ఫామ్ అవడం జరుగుతుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఒక డిఫెక్ట్. సో ఇక సాలిడ్ ఆబ్జెక్ట్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ యొక్క ఎయిర్ని క్యావిటీలో ఉండకూడదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పర్మిబిలిటీ అనే కాన్సెప్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ద నెంబర్, పర్మిబిలిటీ నెంబర్ అంటారు. సో పర్మిబిలిటీ నెంబర్, ఇట్ ఈస్ ద నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ నెంబర్ ఫర్ ది ఎనీ సాలిడ్ మెటల్, highest value for the permeability number for the any solid metal, then it is having lowest value of this air which is present in the cavity. సో ఇది ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో మీరేం టెన్షన్ పడదు, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇదేం పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. సో పర్మియబిలిటీ నెంబర్ ఈక్వల్ టు 501.28 బై పి ఇంటూ టీ. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో మనకి ప్రాబ్లం అడగడు, ఫార్ములానే అడుగుతాడు. ఇక్కడ పి వచ్చేసి ప్రెజర్ వచ్చేసి మనకు యూనిట్స్ ఏంటంటే గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లో మాత్రమే ఉండాలి. టీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ టెంపరేచర్ కాదు, ఇక్కడ టైం ఇన్ మినిట్స్ మాత్రమే ఉండాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పర్మిబిలిటీ నెంబర్. సో పర్మిబిలిటీ నెంబర్ అనేది ఈ యొక్క గ్యాసెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్యావిటీ should escape from this cavity, then and only the solid object which is casted from this casting will be having highest strength. సో సాలిడ్ ఆబ్జెక్ట్ ఏదైతే క్యాష్ చేస్తుందో దానికి హైయెస్ట్ స్ట్రెంత్ ఉండాలంటే సో పక్కాగా వచ్చేసి మనకు గ్యాస్ అనేది ఉండకూడదు, ఎయిర్ అనేది ఉండకూడదు. సో దాన్ని ఎస్కేప్ చేయడం కోసం మనం పర్మిబిలిటీ నెంబర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు వచ్చేసి ఈ యొక్క టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. సో రైజర్ ఏంటి, రైజర్ యొక్క ఫంక్షన్ ఏంటి, లాస్ట్ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పాను. సో పర్మిబిలిటీ నెంబర్ కూడా ఇంపార్టెంట్, నెక్స్ట్ అడిగినా కూడా ఛాన్సెస్ ఉంది. సో ఇది టోటల్గా ఈ సెషన్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వచ్చేసి మీకోసం సిఎస్ అకాడమీ ఎప్పుడు ముందుంటుంది. సో సిఎస్ అకాడమీ వచ్చేసి మీరు అప్రోచ్ అవ్వండి. సో ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.